అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, ఏమండి సాయిబాబా గురించి మీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు వారు. ఎవరో అడిగితే, అయ్యో పొద్దున్న లేచి నేను ఫస్ట్ దండం సాయిబాబాకే పెడతానండి అన్నాడు. మరి నీ అడ్డానామాలు ఎందుకు పెడుతున్నావు? సాయిబాబా వచ్చి 100-120 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది. 1921 ఎంతోనండి అయిందా? సాయిబాబా ఒక సైఫుద్దీన్ బాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు ఈ దేశంలోకి. తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు. వాళ్ళ తండ్రి అంతా కూడా ఈ దేశం మీద పడి అరాచకాలు చేశాడని చరిత్ర హిస్టరీ ఉంది. కొంతమంది సెక్యులర్ వాదులు ఈ ధర్మంలో దేవతలు భూతాలు అని చూపించేటువంటి క్రిస్టియన్ లాగానే ముస్లిమ్స్ కొంతమంది ఏం చేశారు, సైఫుద్దీన్ బాబాను సూఫీ మతస్థుల గురువును తయారు చేశారు. దీని మీద వెంకటకాజ అని సంగారెడ్డి నారాయణఖేడ్ జిల్లాల ఏరియాలో ఒక బ్రాహ్మణుడు అయ్యుండి సూఫీ మతస్థాన్ని తీసుకొని ఎర్ర పంచెలు కట్టుకొని హిందువులందరినీ ముస్లింగా మార్చే ప్రయత్నం తత్వం అనే పేరు మీద హిందువులందరినీ మార్చాడు. ఇప్పుడు ఈ మతాలు మారినటువంటి మనుషుల కోసం కాదు, ఈ బాపనైన సంగతి ఏందో చెప్పండి ఫస్ట్. ఇది అయిందా? రెండో విషయం ఏమిటంటే, ఈరోజు ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక అన్య మతస్థం, ఆయన టైంలో మతం ఉంది కాబట్టి ఆయన మతం మాట్లాడాడు. ఏమన్నాడు? సిద్ధే 12 సంవత్సరాలు వచ్చి ఆయన పాదసేవ చేసి ఆయన తాత్విక విషయాలు విని, అరే బాబు మీరు మతాలు అనేటువంటి లేవురా, హిందువే మతాలుగా మారైతేనే ముస్లిం అయ్యారు, క్రిస్టియన్ అయ్యారు, చివరిగా మిగిలేది సనాతన ధర్మమే, మీరు మానవులుగా మిగిలండి, మీకు దేవుడు అవును నువ్వు క్రిస్టియన్గా మారినంత మాత్రం నీకు సూర్యుడు ఏమైనా ఆపాడా? హిందువులలో ఉంటే నీకేమైనా ఆపారా? వాడెవడో ఒక్క పనికి మాలినోడు నువ్వు గుళ్ళకి రావద్దురా అంటే ఈ ఎగిరి తన్ని వాడి గుళ్ళకి వెళ్ళి అవసరమైతే ఆ గుళ్ళ పూజారి తత్వాన్ని నువ్వు తెంపించుకోవాలి, కానీ నువ్వు పారిపోయి ఎన్ని రోజులు పోతావు? పోనీ ఈ దేశం దాటితే నువ్వు క్రిస్టియన్గా మారినావని నేను అమెరికాలో ఎవడ నీకు పూలదండేస్తాడా? భారతీయుడు నువ్వు పారిపో అని చెప్తాడు. వాళ్ళ దేశంలోనే వాళ్ళకి ప్లేస్ లేదు. మన దేశం నుంచి పోతే గ్రీన్ కార్డు రావాలంటే నానా సంకల్ నాకు 20 సంవత్సరాలు బతికితే ఇస్తాడు వాడిని. ఇక్కడ నీకే సగ దిక్కు లేదు, ఆ దేశంలో నేనేవుడు కాడు. సో కాబట్టి ఈ మతాలు మారినటువంటి ఎవరైతే ఉంటారో వాడు మనవాడే. వీలైనంత వరకు రాబోయే కాలంలో వాళ్ళు మారాలి. మారకపోతే మార్చేటువంటి యోగం వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్సీ తీస్తున్నారు. ఏంటిది అది? ఒకటే దేశం, ఒకటే ధర్మం, ఒకటే దేవుడు అనే దాని మీద ఈ రాజ్యాంగం మారాలి. ఈ దేశంలో ఉండాలంటే భారత మాతకి జై అనాలి. ఒకటి, నేను ఆని మొక్తా ఈని మొక్తానంటే నిన్ను ఏడ మొక్కాలను ఆడ మొక్కి ఏడైతే వాళ్ళ దేశాల కాడ 107 దేశాలని నా దేశానికి పంపిస్తారు, పారిపోవాలి. గతంలో మాకు పాకిస్తాన్ కావాలి ముస్లింలు అడిగితే పాకిస్తాన్ ఇచ్చేసాము, అయిపోయింది. వెళ్ళిపోవమంటే కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది ఆ గాంధీ బోందీ వల్ల కొంతమంది దొంగలు మళ్ళీ ఇక్కడే చేరి వాళ్ళ ఆస్తులను అప్పుడు అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళ తుర్కోల ఆస్తులను ఇప్పుడు వక్ఫ్ బోర్డు పేరు మీద వీళ్ళు గుంజుకున్నారు. ఇప్పుడు ఏ జాగా మాదైతే అది మాకు వక్ఫ్ బోర్డు అంట, మొన్నది క్యాన్సిల్ చేశారు. ఎన్ఆర్సీ కింద వాడు మారాలి. వాడు ఎంత పెద్ద ఏజ్ అయినా, వాడు ఎంత పెద్ద పోటుగాడైనా మూసుకొని మారకపోతే దాన్ని మార్చేసే రోజులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే 95% ఉన్నటువంటి హిందువులు ఇప్పటికీ ఈ మతాల పేరు మీద 5% మారారు కదా. నువ్వు ఎస్సీ నుంచో ఎస్టీ నుంచో బీసీలకు మారినావు కదా. నువ్వు మనుషులకు పుడితే నిజంగా ఒక్కనికే పుడితే బీసీ సర్టిఫికేట్ తెల్లరకల్లా తీసుకోవాలి. కానీ నువ్వు బయట మాత్రం ఎస్సీ ఎస్టీ అని సర్టిఫికేట్ పెట్టుకుని లోపలికి వెళ్ళి మసీదు కాడ చర్చి కాడ పోయి నేను అలీలేని మొక్కుతాడు, మొక్కు, కానీ ఒరిజినల్గా ఉండు. పుట్టింది వీడికి, మరి చెప్పుకునేది అక్కడెందుకు? నువ్వు ఎవడో వాడికి చెప్పాలి అని మనం చేస్తుంది. ఆయన వీరబ్రహ్మేంద్ర అదే చెప్పాడు, మతము మత్తుగూర్చు మార్గం ముకారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహంస కాళికాంబ. మతము అనేటువంటిది మత్తు పదార్థం లాంటిదిరా నాయన, అది మానవుల యొక్క కల్పితము. దాన్ని నమ్మి మీరు ఆగమైపోయి మీ పిల్లలను మీరు మీ యొక్క ధర్మాలని ఆగం చేసుకోకండి. అసలు వినండి, చాకలి వాళ్లకు గంగపుత్ర వాళ్ళు గంగమ్మను మొక్కేటువంటి దేవత ఉంటుంది. మాది వాళ్లకు మాతంగం ఋషి జాంబవంతుని మొక్కేటువంటి వాళ్ళ అమ్మవారిని మొక్కేటువంటి స్థితి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని అడుక్కునే వాళ్ళు చిందు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక్కొక్క జాతిని అర్చించేటువంటి జాతులు ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఇవాళ అరుంధతి ఎవరండి? నక్షత్రాలు ఉన్నటువంటి అరుంధతి ఎవరు? మాదిగ స్త్రీ. అరుంధతికి దండం పెట్టకుండా ఏ సిగ్గుశరాలు ఉన్నాయా ఈ మతాలు మారే గాడుదలకు? నీ దేవతను ఆల్రెడీ నీ కళ్యాణంలోనే చూపిస్తున్నారు. నిన్ను ఎవడు తక్కువ చేశాడు? వాడెవడో ఒకడు చేశాడని నువ్వు మారడం తన్నాలా? అవసరమైతే అక్కడ కూర్చుని మాట్లాడి. ఇలా అంబేద్కర్ని చూడండి, అంబేద్కర్ను బూచి చూపించి కొంతమంది మతాలు మారారు. నిజంగా అంబేద్కరు ఆయన దేవుడిగా మొక్కాలి అందరూ. ఇప్పుడు అందుకే విగ్రహాలను వస్తున్నాయి. అంబేద్కరు ఏ బ్రాహ్మణుడైతే సంస్కృతం నువ్వు నేర్చుకోవద్దు అన్నాడో కట్టిపట్టి ఆయన దగ్గరుండి సంస్కృతం నేర్చుకొని రెండో భార్యగా ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రయత్నం చేయండి, కానీ మీరు మారడం ఏంటరా పిచ్చి నా కొడుకులారా అనేదే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి